వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, తర్వాత కంపైలర్, తర్వాత ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ సి, మరి సి అంటే ఏంటో తెలుసుకుందాం. లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుగు ఉంది, లైక్ హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఏం చేస్తున్నాం? మరి ఈ లాంగ్వేజెస్ తోటి ఏం చేస్తున్నాం? మనం కమ్యూనికేట్ అవుతున్నాం. నాకు తెలుగు వచ్చింది అనుకో, సో మనం ఇద్దరం తెలుగులో కమ్యూనికేట్ అవుతాం. అలాగే ఫారెన్లో వాళ్ళు ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతారు. సో ఇలా హిందీ వాళ్ళు హిందీలో కమ్యూనికేట్ అవుతారు. సో ఇద్దరికి మనకు సేమ్ లాంగ్వేజ్ వస్తే మనం దాని నుంచి కమ్యూనికేట్ ఈజీగా అవ్వగలుగుతామా లేదా? సో అది లాంగ్వేజ్ మనకు తెలుసు. సో ఇక్కడ ఏమన్నాను, వాట్ ఈస్ సి? సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఈ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద యూజర్ అండ్ మిషన్. సో మిషన్కి అర్థమయ్యేది ఏంటి? 0s and 1s మాత్రమే అర్థమవుతుంది. సో మిషన్తో మనం ఇంటరాక్ట్ కావాలి. సో ఇంటరాక్ట్ కావాలంటే మనకి ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏంటవి? సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు. సో ఇక్కడ సి గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను కాబట్టి సి గురించి చెప్తున్నాను. సో యూజర్ ఏం చేస్తాడు? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాడు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మిషన్తోనే ఇంటరాక్ట్ అవుతాడు అతను. సో మనకి ఇంకేం చెప్పాను నేను? లైక్ ప్రీవియస్లీ కంపైలర్ గురించి చెప్పాను. కంపైలర్ ఏం చేస్తుంది? మనకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మన మిషన్ కోడ్కు మారుస్తుంది. సో C is called compile language because it uses a compiler for the translation of source code to machine code. So C అనేది కంపైలర్ని యూజ్ చేస్తుంది. సో కంపైలర్ని C యూజ్ చేస్తుంది కాబట్టి అది ఏం చేస్తుంది? మనకు సోర్స్ కోడ్ని మిషన్ కోడ్గా మారుస్తుంది. ఓకే, కంపైలర్ అనేది. తర్వాత C ఈజ్ ఏ జనరల్ పర్పస్. C అనేది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్, మరి ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, C ఈజ్ జనరల్ పర్పస్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మరి ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే ఈజ్ ఎ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఫాలో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో మనకు స్టెప్ బై స్టెప్ అప్రోచ్ తీసుకుంటుండే, ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. సో సి లాంగ్వేజ్ మనం టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతాం. సో మీరు ముందుకు వెళ్తే అర్థమవుతుంది మనకు ఎట్లా మన ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం, టాప్ డౌన్ అప్రోచ్లు అనేది తెలుస్తుంది. అలాగే సి అనేది కంపైల్ లాంగ్వేజ్ అని తెలుసు కదా. సో సి అనేది గుర్తుపెట్టుకోండి, జనరల్ పర్పస్ అండ్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ సి అంటే ఇది చెప్పాలి. అలాగే సి అనేది కంపైల్ లాంగ్వేజ్. మనకు ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి, ఇంటరాక్ట్ కావాలంటే, మిషన్తో ఇంటరాక్ట్ కావాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. సో దానికోసం మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇదండి. సో సి లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాట్ ఈస్ సి అంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.